ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఇవాళ ఎస్వి యూనివర్సిటీలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున కేక్ కట్ చేసి అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. సంబరాలు జరుపుకోవడమే కాకుండా సమాజంలో సేవలో తాము సైతం అన్నట్లు కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ఇవాళ కేక్ కట్ చేసి మెడికల్ క్యాంపులో తాను కూడా భాగస్వామ్యమైనటువంటి పరిస్థితి. ఎస్వి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ మెడికల్ క్యాంపుకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్ల గారు మనతో కూడా ఉన్నారు. వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్టహాసంగా జరుపుతున్నారు. కేవలం సంబరాలకే పరిమితం కాకుండా మెడికల్ క్యాంపు లాంటి అనేక సోషల్ సర్వీసెస్ కార్యక్రమాలు కూడా చేపట్టి ఇవాళ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థినులందరూ కూడా ఎస్వి యూనివర్సిటీలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా వారి యొక్క జన్మదినం మాకు పండుగ దినంగా భావిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని, రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజున ఎస్వి యూనివర్సిటీలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆశించారో తన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వారికి వైద్యాన్ని ఉచితంగా అందించాలని ఒక వైద్యులుగా భావించి ఆ రోజున ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఈ ప్రపంచంలోని అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకి కూడా ఆదర్శంగా నిలవడం జరిగింది. దానికి 2 అడుగులు ముందుకు వేసి తన తనయుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో వందల జబ్బులన్నిటినీ కూడా ఈ ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా దాని యొక్క పరిమితిని కూడా 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. వారందరూ కూడా ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి అవ్వాతాతలకు, అలాగే చంటి బిడ్డలకు మామయ్యగా, అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముడుగా ఈ రోజున వారి ఆరోగ్యం మీద తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలకు వారందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. నమస్తే అండి. మరోవైపు చూస్తే మెడికల్ క్యాంపులో భాగంగా సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ తిరుపతి వారి నుంచి పూర్వపు శాసనసభ్యులు తిరుపతి, అలాగే పూర్వపు టీటీడీ పాలక మండలి అధ్యక్షులు అయినటువంటి చదలవాడ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో నడిచే చదలవాడ కృష్ణమూర్తి తేజ విద్యా సంస్థల నుంచి, అలాగే సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ తిరుపతి వారి నుంచి ఇవాళ ప్రత్యేకంగా ఈ మెడికల్ క్యాంపులో వారు భాగస్వామ్యం పంచుకుని ప్రజలకు తమ వంతు వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సంస్థ నుంచి ఇక్కడికి ప్రజలకు మెడికల్ క్యాంపులో తమ వైద్య సేవలు అందించడానికి వచ్చేశారు డాక్టర్ శిరీష గారు. వారిని కూడా పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఇవాళ ఈ మెడికల్ క్యాంపులో మీరు భాగస్వామ్యం వహించి ప్రజలకు ఏ సేవలు అందించబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ సంబరాలు ఒక పక్క అయితే మరోవైపు మెడికల్ క్యాంపు కూడా నిర్వహించి ఇక్కడ ప్రజలకు సేవ చేసే బాధ్యత మీరు వహిస్తున్నారు. ఏ విధంగా సార్? అందరికీ శారీరక ఆరోగ్యం మీద ఒక అవగాహన ఉంటుంది, కానీ నోటి ఆరోగ్యం మీద అవగాహన చాలా తక్కువ మన కంట్రీలోనే. సో ఆ విధంగా శారీరక ఆరోగ్యానికి నోటి ఆరోగ్యానికి గల సంబంధం ఏమిటి, శారీరక ఆరోగ్యంలో ఎటువంటి లోపాలు వస్తే మనకి నోటి ఆరోగ్యం సరిగ్గా ఉండడానికి అవకాశం ఉంది, అలానే నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే శారీరక ఆరోగ్య సమస్యలు ఏవే వస్తాయి అనేది ఇక్కడున్న ఎస్వి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు, వాళ్ళు చదువుకున్న విద్యార్థులు, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి తెలియని విషయాలు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా, వాళ్ళ వయసులో వాళ్ళకి వచ్చే జనరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాంతో రిలేటెడ్గా నోటి సమస్యలు ఏమొస్తాయి, ఆ నోటి సమస్యలు కనుక వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళకి వీడియోస్ ద్వారా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. అలానే ఫ్రీగా ఓరల్ హెల్త్ స్క్రీనింగ్ అండ్ అవేర్నెస్ క్యాంప్ ఈరోజు చేస్తున్నాము ఇక్కడ. సో ఈ అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగపరచుకోవాలి. అందరూ ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతోటి మేము చాలా సంతోషంగా అందరికీ సర్వీస్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని, సద్వినియోగం చేసుకుంటారని, వారికి ఒక క్యాంప్ ఓపీ కార్డు కూడా, ఫ్రీ క్యాంప్ ఓపీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాంప్ ఓపీ కార్డు తీసుకొని మా సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రేణిగుంట రోడ్లో ఉన్నటువంటి మా కాలేజ్ కనుక, డెంటల్ కాలేజ్ కనుక రాగలిగితే వాళ్ళకు 1 మంత్ లోపల ఈ కార్డు తీసుకొని వచ్చి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా 30% కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఎక్స్రేస్ మీద కానీ, వాళ్ళ బ్లడ్ టెస్ట్లు కానీ, లేకపోతే వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్స్, డెంటల్ ట్రీట్మెంట్స్ మీద కానీ అన్నిటి మీద కూడా 30% కన్సెషన్ ఇస్తున్నాము. అలాగనే
వాళ్ళకి ఈ క్యాంప్ కార్డు ద్వారా వాళ్ళకి అవసరమైన రోజు అపాయింట్మెంట్ తీసుకునేదానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇక్కడ క్యాంప్ చేసిన రోజు దగ్గర నుంచి 1 మంత్ లోపల వినియోగించుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంది. సో అందుకని ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము క్యాంప్ కార్డు, ఫ్రీ క్యాంప్ కార్డు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇవి అన్ని విషయాలు వివరంగా తెలియజేస్తున్నాము. మా టీమ్ ఆఫ్ మెంబర్స్, మా హౌస్ సర్జన్స్ అందరం కలిసి ఈరోజు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. ప్రత్యేకించి ఇటువంటి సందర్భాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడమే కాకుండా రూరల్ ఏరియాస్లో మెడికల్ క్యాంప్స్ ఏమైనా నిర్వహిస్తుంటారా? అదొక నిరంతర ప్రక్రియగా కొనసాగించే ఏర్పాట్లు ఏమన్నా చేస్తాం? అవును సార్, మేము ఒక సీక్వెన్స్ ఆఫ్ క్యాంప్స్ అంటాం. మేము ఓరల్ హెల్త్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ క్యాంప్స్ మేము ప్రతి చోట ఒక సైకిల్ లాగా ఒక షెడ్యూల్ ప్రకారంగా మన ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ ద్వారా కూడా మేము చేయడం జరుగుతుంది, నేషనల్ సర్వీస్ స్కీమ్ ద్వారా. సో మా కాలేజ్లో ఎన్ఎస్ఎస్ యూనిట్ కోఆర్డినేటర్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ జి శ్రీధరు, అలాగనే డాక్టర్ శిరీష, నేను ప్రోగ్రామ్ ఆఫీసర్ని. మేము ఒక ఈ షెడ్యూల్ ప్రకారంగా అన్ని ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ కూడా ప్రతి ఒక్కటి జనరల్ క్యాంప్స్తో సమానంగానే ఈ ఓరల్ హెల్త్ క్యాంప్స్ కూడా చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు, మామండూరు, రాయలపురము, ఇట్లాగా చాలా చోట్ల పల్లెటూరులో జనరల్ హెల్త్ కూడా, వాళ్ళకి జనరల్ హెల్త్ మీద ఉన్న అవగాహనే చాలా తక్కువ అయితే ఓరల్ హెల్త్ మీద అస్సలు అవగాహన లేదు. సో దీన్ని ఇంప్రూవ్ చేయడం కోసమే మా కాలేజ్ తరపు నుంచి, మా డెంటల్ కాలేజ్ తరపు నుంచి మా ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా డాక్టర్ శిరీషాని, మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయడం జరుగుతుంది సార్. ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది పేషెంట్స్ ఇక్కడ మెడికల్ క్యాంప్కి అటెండ్ అయిన దాన్ని బట్టి చూస్తే చాలా అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. మరోవైపు పళ్ళు పుచ్చిపోయిందని, దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరమని చెప్తున్నారు డాక్టర్లను కూడా మాట్లాడుకుంటుంటే మా ఛానల్ వాళ్ళు విన్నాము. నిజంగా పళ్ళు పుచ్చిపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరమా, లేదా వేరే ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? మంచి క్వశ్చన్ సార్. చాలామంది ఏం చేస్తారంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మేము ఎప్పుడు ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళు మీరు చెప్పినట్టు కనుక సివియర్ స్టేజ్ ఆఫ్ డెంటల్ కేరీస్ అంటే పన్ను బాగా పుచ్చిపోయి సివియర్గా నొప్పి వచ్చి, వాపు వచ్చి ఆ స్టేజ్కి వచ్చారనుకోండి, డాక్టర్లు కూడా ఏం చేయలేరు, రూట్ కెనాల్ చేయడమా లేకపోతే పన్ను పీకడమా. సో ఆ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు భరించిన బాధ ఎంత ఉంటుంది. అలాగనే ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి దగ్గర వాళ్ళు 3,000 నుంచి 5,000 ఒక్క పన్నుకే ఖర్చు పెట్టుకోవాలి. అదే వాళ్ళు కనుక ఇనిషియల్ స్టేజ్లో మేము ఇక్కడ వాళ్ళకి డిటెక్ట్ చేసినప్పుడు, స్క్రీనింగ్ చేసినప్పుడు, ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు కనపడినప్పుడు మేము రాసిన ట్రీట్మెంట్ని వాళ్ళు కనుక వెంబడే చేయించుకోగలిగితే వాళ్ళకి ఒక 500 1000 లోపనే వాళ్ళు ఒక పన్ను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ కోసంగా మేము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే ఉద్దేశంతో మేము స్క్రీనింగ్ క్యాంప్స్ అన్ని చోట్ల పెట్టడం జరుగుతుంది. సో కాస్ట్ బర్డనే కాదు, డిజీజ్ బర్డన్ అంటే వాళ్ళు ఆ డిజీజ్ వచ్చిన తర్వాత దాని కాంప్లికేషన్ భరించే ఒక కెపాసిటీ కూడా అందరికీ ఉండదు. బాగున్న పన్ను కూడా అనవసరంగా వాళ్ళు పీకించుకొని తర్వాత దాని ద్వారా పన్ను లేకపోవడం వల్ల పక్క పళ్ళు ఆ ప్లేస్లోకి జరిగిపోవడం, దానికి ఎదురుగా ఉన్న పై పన్ను కిందకి జారిపోవడం, వాళ్ళు నవ్వలేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ. అంటే ఒక్క పన్ను తీపించుకోవడం వల్ల మిగతా పళ్ళు కూడా వాళ్ళ అనవసరమైన డేంజరస్ స్టేట్కి తీసుకెళ్తున్నారు. సో వాళ్ళ జనరల్ హెల్త్ కూడా దానివల్ల కాంప్రమైజ్ అయిపోవడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం, కొత్తగా షుగర్ డెవలప్ అవ్వడం, ఇలాంటివి చాలా లక్షణాలు కనిపిస్తున్నాయి ఒక 30+, 40+ వాళ్ళలో. సో అందుకనే మేము అవేర్నెస్ క్యాంప్స్లో వాళ్ళకి ఏం చెప్తున్నాం, నోటి ఆరోగ్యంలో వాళ్ళకి వచ్చి ఏ సమస్య అయినా ఈ డెంటల్ క్యాంప్లో మేము వాళ్ళకి స్క్రీనింగ్ చేసినప్పుడు ఇనిషియల్ స్టేజ్లో బయటపడినవి ఏమైనా సరే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకోమని వాళ్ళకి వివరిస్తున్నాం. శరీరంలో అనేక జబ్బులు వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వడం కన్నా పళ్ళు అనేటప్పటికీ బాగా పుచ్చిపోతేలే మళ్ళీ చూద్దాంలే, డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అనేటటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. తీరా పుచ్చిపోయిన తర్వాత వస్తుంటారని మీరు చెప్తున్నారు కదా, ఆ తీరా పన్ను పుచ్చిపోయిన తర్వాత దాన్ని తీయడమే మార్గమా, లేదా దానికి క్యాప్ లాంటివి అదేదో పెడతారో అని అంటారు కదా, అది పెట్టుకునే అవకాశం కూడా ఉందా, తీయడం మాత్రమే ప్రత్యామ్నాయం? అలా ఏం లేదు సార్, మేము తీయడం అనేది లాస్ట్ ఆప్షన్. ఎప్పుడూ కూడా ఆ పన్ను బాగా కదిలిపోవడమో లేకపోతే వేరు కింద దానికి పెద్ద వాపులాగా రావడమో, అంటే రూట్ కెనాల్ చేసే పరిస్థితి కూడా పన్ను స్ట్రక్చరు, పన్ను భాగం ఎక్కువగా భాగం విరిగిపోవడమో ఇలా జరిగితేనే లాస్ట్ ఆప్షన్గా పన్ను తీయడం అని చెప్తాం. అలా కాకుండా వాళ్ళు కొంచెం పన్ను భాగం బాగున్నప్పుడే వాళ్ళకి అది కనుక ఆ స్టేజ్లో ఉంది, నాకు లోపల దాకా నేను డిలే చేస్తున్నాను, సంవత్సరం నుంచి డిలే చేస్తున్నాను, వాళ్ళంతటా వాళ్ళు ధ్యాస పెట్టుకొని కనుక రాగలిగితే ఎక్స్రే చూసి ఖచ్చితంగా దాన్ని కాపాడే విధానంగా అది ఉంది అని అంటే వీ కెన్ గో ఫర్ ది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అండ్ క్యాపింగ్. సో ఈ విధంగా వీఆర్ అడ్వైజింగ్ ఎవ్రీబడి. ఒకవేళ పన్ను వాళ్ళు తీపించుకున్నారు 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో తెలియకనో లేకపోతే ఎవరో అది బాగా సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయింది కాబట్టి తీసారనో అలా జరిగినా దాన్ని రీప్లేస్ చేయించుకోమని చెప్తున్నాం. అది ఏ ఏజ్ అయినా సరే టీత్ ఉండడం చాలా అవసరం. కేవలం నవ్వడానికి మాత్రమే కాదు, చూడటానికి కూడా పళ్ళు లేకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది, అందరికీ తెలుసు ఆ విషయం. సోషల్గా అందరితో మూవ్ అవ్వాలన్నా కూడా పళ్ళు సరిగ్గా లేకపోతే చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వే వాళ్ళు కూడా ఉన్నారు.
సో మనస్ఫూర్తిగా నవ్వడానికి కూడా వాళ్ళకి మనసొప్పదు పళ్ళు సరిగ్గా లేకపోతే. సో స్టెయిన్డ్ టీత్ కానీ పళ్ళు లేకపోవడం కానీ ఇవన్నీ కూడా సోషల్గా కూడా ఇంపాక్ట్ అవుతుంది. నలుగురిలో కలవలేకపోవడం, మనసులో ఒక డిప్రెసివ్ కెపాసిటీ అనమాట, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండదు. అందుకని విద్యార్థుల్లో చెప్తాం, మీకు పళ్ళు కనుక సరైన ఇది లేకపోతే చిగురు నుంచి బ్లీడింగ్ వస్తున్నా ఇలాంటివి ఏమైనా సమస్యలున్నా వెంటనే మీరు రియాక్ట్ అవ్వండి. లేకపోతే మీరు నలుగురిలో కలవలేరు. వాళ్ళు మాట్లాడేటప్పుడు నోరు చెడ్డవాసన వస్తుంది అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడలేరు. పక్కన వాళ్ళు చేయడం పెట్టి దూరంగా ఉండి మాట్లాడు, దగ్గర రావద్దు అంటారు. సో దే ఫీల్ వెరీ హర్ట్, చాలా ఇన్సల్టెడ్గా ఫీల్ అవుతారు. సో అందుకని ఏం చెప్తామంటే చిన్న చిన్న సమస్యలు వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ మీద లేకపోతే వాళ్ళ సోషల్గా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఓరల్ హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్. చివరిగా ఒక ప్రశ్న, నోటి దుర్వాసన గురించి మీరు చెప్పారు. అది పళ్ళ సమస్య కాకపోయినా లోపల ఇంటెస్టైన్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నోటి దుర్వాసన వస్తుంది అని అంటారు. దాన్ని ఏ విధంగా గుర్తించాలి? ఖచ్చితంగా సార్, అందుకనే మేము చెప్తాము మౌత్ ఇస్ ద మిర్రర్ ఆఫ్ ద బాడీ. మన బాడీలో ఏమైనా సమస్య వస్తే చీల్చుకొని మనం చూసుకోలేము. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకొని బ్లడ్ టెస్ట్ చేయించుకొని రకరకాలు చేస్తే కానీ తెలియవు. కానీ నోటిలో కొన్ని లక్షణాల ద్వారా నేను ఐఎమ్ ప్రౌడ్ యాజ్ ఎ డెంటిస్ట్ చూస్తే జనరల్గా అందరూ షుగర్ అనేది మగవాళ్ళకే వస్తుంది, ఆడవాళ్ళకి రాదు అని అంటారు. కానీ నేను నాకు వచ్చిన పేషెంట్స్లో కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే కొన్ని లక్షణాల ద్వారా 35 నుంచి 50 మంది ఆడవాళ్ళకి నేను ఇనిషియల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ నోటిలో కొన్ని లక్షణాలు ఒక డెంటిస్ట్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డెంటిస్టు ఖచ్చితంగా కనిపెట్టగలరు. జనరల్ బాడీలో వాళ్ళకి వచ్చే సమస్యలను కూడా వాళ్ళకి ఇండికేట్ చేయగలరు. అంటే నేను ఖచ్చితంగా డయాగ్నోసిస్ పరంగా నేను ఇది ఖచ్చితంగా నేను చెప్పక్కర్లేదు, కానీ డౌట్గా చెప్పచ్చు. అంటే పేషెంట్ని కాషన్ చేయొచ్చు అనమాట, జాగ్రత్త పరచచ్చు. మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి, ఎందుకన్నా మంచిది, ఈ నోట్లో ఉన్న లక్షణాలు పలాని వ్యాధికి సూచిస్తాయి కాబట్టి మీరు దానికి సంబంధించిన పలాని టెస్ట్ ఇది మీరు చేసుకొని తీసుకురండి, రిపోర్ట్ తీసుకురండి అని చెప్పి మేము వాళ్ళని పంపించిన తార్కాణాలు కూడా ఉన్నాయి. అందుకని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మౌత్ ఇస్ ద మిర్రర్ ఆఫ్ ద బాడీ. మనం అద్దంలో మన మొహాన్ని మాత్రం మనం చూసుకుంటాము, కానీ బాడీలో ఏం జరుగుతుంది అనేది మన నోటి ద్వారా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకనే నోటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల మనకు బాడీ సమస్య అంటే ఈ జనరేషన్లో ఇప్పుడున్న పిల్లల్లో 14 ఏళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ లోపల కూడా. అలాంటి వాళ్ళకు కూడా నోరు ఆరిపోవడము, ఎండిపోయినట్టు ఉండడం, అందుకనే బ్యాడ్ స్మెల్ రావడం. సో వాళ్ళకి మేము ఇచ్చే చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే వాళ్ళు ఏ లిక్విడ్ ఫుడ్ తీసుకున్నా సాలిడ్ ఫుడ్ తీసుకున్నా నోరు బాగా పుక్కులు చుమ్మేయాలి. ఆ పుక్కులిచ్చడం అనేది చాలా చిన్న టిప్పు, కానీ చాలా పవర్ఫుల్ టిప్. దానివల్ల నోట్లో తేమ మెయింటైన్ చేయడానికి, నోట్లో చెడ్డవాసన రాకుండా ఉండడానికి ఉపయోగించుకోవచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ఇవాళ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే సీఎం జగన్ అంటూ ఓవైపు ఆనందంగా నినాదాలు చేస్తూ మరోవైపు సంబరాలతో సరిపెట్టుకోకుండా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు సైతం సేవ చేస్తున్నారు. ప్రత్యేకించి ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో చూసుకుంటే ఇవాళ సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ తిరుపతి వారిచే, అలాగే సివిఎస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ వారిచే ఇవాళ ఉచిత డెంటల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఎవరైతే వాళ్ళ యొక్క దంత సమస్యలను ఇక్కడ చూపించుకుంటారో వారికి మళ్ళీ కాలేజీకి కనుక వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్లో వారికి వైద్య పరీక్షలలో 30% రాయితీతో కూడా వైద్య సేవలు అందిస్తామని చెప్తున్నారు. ఇది వరల్డ్ సిటీ ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.